జారీ చేస్తారా చేయరా? ఎస్ రమేష్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం సార్ మీరు చెప్పిన దాన్ని మొత్తం విన్నాను నేను. ఇందాక మన బండారు సార్ చెప్పింది కూడా చాలా చక్కగా వివరించారు ఇందాక. అయితే మీరు ఎంతసేపటికి రామ్ చరణ్ గారిని ఒక మతానికి మాత్రమే సంబంధించిన వ్యక్తిగా చూస్తున్నారు. దాని గురించి ఫస్ట్ బయట ఫస్ట్ నేను చెప్పేది ఫస్ట్ మీకు అవగాహన లేకుండా మీరు ఒక బానిస మనస్తత్వంతో చూస్తున్నారు. నేను ఆయనను ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా చూడట్లేదు, మీ దృష్టితో చూస్తున్నాను. ఒక గ్లోబల్ స్టార్ గా చూస్తున్నాను. మీరు అనుకున్నట్టుగా నేను గ్లోబల్ స్టార్ గా చూస్తున్నాను. ఈ గ్లోబల్ స్టార్ అనే వ్యక్తి అవతల మతాన్ని పూజిస్తే మాకేం తప్పు లేదు, నిజంగా కూడా మాకు ఎటువంటి ఆక్షేపణ కూడా లేదు. కాకపోతే మీరు మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి మెగా హీరో, మెగా కుటుంబము, రక్తదానాలు మరి భజన చేస్తా ఉన్నారు కదా, దాన్ని బానిస మనస్తత్వం అంటారు అనమాట. సరే అది అభిమానం కొద్ది చేస్తున్నారని అనుకుందాం. రైట్ ఓకే రమేష్ గారు. రమేష్ గారు ఆయన ఏమంటాడంటే ఆయన స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఆయన స్టేట్మెంట్ కానీ వాళ్ళ భార్య ఉపాసన స్టేట్మెంట్ కానీ చూడండి. ఆయన హిందూ మతాన్ని గౌరవిస్తాడు, పరమతాన్ని గౌరవిస్తాడు. ఆ ఉద్దేశంతోనే వెళ్ళాడు తప్ప వేరే ఉద్దేశం ఆయనకి ఏం లేదు. అవునండి, నేనేమంటున్నాను రమేష్ గారు, నేనేమంటున్నాను సేమ్ వైస్ వర్సా ఉండాలంటున్నాను. ఇప్పుడు రెహమాన్ గారికి ఇచ్చిన మాట ప్రకారం ఈయన వెళ్ళారు కదా, ఈయన కూడా ఒక మాట తీసుకోమనండి, రెహమాన్ గారిని తీసుకురమ్మనండి. ఆంజనేయ స్వామికి మండల దీక్ష చేపిస్తారా, లేకపోతే ఆకు పూజ చేపిస్తారా, లేకపోతే చందనం ఎక్కిస్తారా, ఆయన బొట్టు పెట్టుకుంటారా, ప్రసాదం తింటారా అనేది సూటిగా ప్రశ్న. ఆ విషయాన్ని మాత్రమే చెప్పండి. నేను రామ్ చరణ్ గారు హిందూ కాదనట్లేదు. సార్ ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో శ్రీకృష్ణుడి గురించి మాట్లాడారు. సార్ శ్రీకృష్ణుడు గారు ఏం చెప్తుందంటే ఎవరిని పూజించినా అప్పుడు రామచంద్ర గారిని. మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. రమేష్ గారు సార్ వినిపిస్తుందా? యా వినిపిస్తోంది సార్. వినిపిస్తుందా? వినిపిస్తోంది చెప్పండి మేడం. వినిపిస్తుందా మేడం? సార్ ఇందాక ఆ బ్రదర్ చెప్పారు కదా మేడం, ఇందాక ఆ సార్ చెప్పారండి, ఒక మాట చెప్పారు. శ్రీకృష్ణుడు గారిని ఏ రూపంలో కొలిచినా గానీ ఆ మొక్కులన్నీ నాకే వస్తాయి అనే ఉద్దేశంతో ఏదైతే చెప్పారో అదే వర్షన్ లో ఎందుకు అదే వెర్షన్ లో చెప్తున్నాను బ్రదర్, ఆ వెర్షన్ లోనే తీసుకున్నానని చెప్తున్నాను నేను. కానీ ఎవరు పూజించినా కానీ మరి శ్రీకృష్ణుని అలాగే అనుకుందాం అంటున్నారు. నేను అలాగే అనుకుందాము. నేనేమంటున్నాను, మీరు అది కూడా మీ అందులో పాయింట్ పట్టుకోలేదు రమేష్ గారు. ఆయన దర్గాకి వెళ్ళి పూజించినా కృష్ణుని పూజించారని నేను అనుకుంటున్నాను. నేను అందులో తప్పేం లేదు అనే అనుకుందాం. దేవుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు అనే చెప్తా ఉన్నాను నేను. కాసేపు మీరు వినండి. ఆయన పూజించిన సమాధిలో కూడా కృష్ణ భగవానుడు అనే నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ నమ్మకాలకు వచ్చిన సమస్యకు వచ్చింది కాబట్టి ఈయన ఎదుటోళ్ళ నమ్మకాలను గౌరవించి నుదుటినున్న బొట్టు తూర్చేసి ఎదుటోళ్ళని గౌరవించారు కదా. సో అట్లాగే రెహమాన్ గారిని కూడా గౌరవింపజేయండి అంటున్నాను నేను. ఈ వన్ సైడ్ లవ్ వద్దంటున్నాను. మనమే లవ్ చేద్దాం, వాళ్ళ నుంచి వద్దులే. సాడిస్ట్ లవ్ మనకి ఎందుకండి చెప్పండి. అవతల వాళ్ళు ప్రేమిస్తే మనం కూడా ప్రేమిద్దాం అంటున్నాను నేను. చెప్పండి రమేష్ గారు. సార్ అది నేనేమంటున్నంటే ఒక స్నేహితునికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చాడు. ఓకే, అదే విషయంలో కనుక అదే చేయాల్సి వస్తే సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా ఆ విషయాన్ని అదే రకంగా రెహమాన్ కూడా ఆహ్వానించవచ్చు. సో అది ఏంటంటే అది వ్యక్తిగత స్వేచ్ఛ సంబంధించింది. వ్యక్తిగత స్వేచ్ఛ భంగం కలిగించడానికి మనకు హక్కు లేదు. ఓకే, ఆయన యొక్క ఇష్టాన్ని బట్టి, ఆయన యొక్క అభిరుచిని బట్టి, వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బట్టి వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా ఉంటది. దాన్ని మనం క్వశ్చన్ చేయదు కదా సార్. ఇప్పుడు నేను రైట్. ఇప్పుడు ఇందాక రమేష్ గారు ఒక క్వశ్చన్ వినండి. ఇందాక మీరు అన్నారు కదా చిరంజీవి గారు ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నారు, చిరంజీవి గారు ఆంజనేయ స్వామి భక్తులు, అలాగే రామ్ చరణ్ కూడా చాలా పూజలు చేస్తారు, భక్తులు అని చెప్తున్నారు కదా. మరి చిరంజీవి గారి విషయం తెచ్చారు కదా, నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం కూడా తీసుకొస్తాను. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసము చాలా పాటుపడుతూ ఉన్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం. అది
ఓకే, అలాగే ఎప్పుడైతే లడ్డూ కల్తీ విషయంలో కూడా ఆయన ప్రాయశ్చిత్తంగా దీక్ష కూడా చేపట్టారు. ఈ రకంగా ఆయన సనాతన ధర్మాన్ని అంతగా కాపాడేందుకు ముందుకొస్తూ ఉంటే, మరి అదే ఇంట్లోంచి వచ్చిన ఆ అబ్బాయి బాబాయ్ ఓవైపు అబ్బాయి ఓవైపు ఉన్నట్టు కాదా ఇది? రమేష్ గారు ఓకే ఫైట్ చేస్తున్నాడు, అది మేడం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తున్నారు, అది లోకమంతా చూస్తున్నారు. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి ఆయన కొట్లాడుతున్న సమయంలో వేరే మతాలను కూడా కించపరచట్లేదు మేడం, గౌరవిస్తున్నారు సంగతి మీరు మర్చిపోదు. చెప్పారు, అది కూడా క్లారిటీ ఉంది. మేము కూడా అదే చెప్తున్నాం బ్రదర్, మీరే అర్థం చేసుకుంటారు, ఇంకా మీరే అర్థం చేసుకుంటలేరు, మీకు ఆ పాయింట్ తట్టలేదు అంటున్నాను నేను. రామ్ చరణ్ గారు చేసింది ధర్మాన్ని పాటిస్తూ మిగతా మతాన్ని కూడా గౌరవిస్తున్నాడు. అవి గౌరవించమంటున్నాం బ్రదర్, మేము కూడా గౌరవిస్తున్నాం కదా, మేము కూడా వద్దంటున్నాం, మేము వద్దంటున్నాం, ఏమన్నా గౌరవించొద్దు అంటున్నాం, మేము గౌరవించొద్దని వద్దంటున్నాం, మేము ఏమన్నా గౌరవిస్తాం, మేము కూడా గౌరవిస్తాము, ఎదుటి వాళ్ళ గౌరవాన్ని గౌరవిస్తాం మేము. మీరు గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని గౌరవిస్తాం. వాళ్ళ దేవుడు ఉన్నాడు, వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళ దేవుడు ఉన్నాడని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి ఆయన గౌరవిస్తున్నాను నేను. నేను లేడు అనట్లేదు, వాళ్ళ దేవుడు లేడు అనట్లేదు. మాట్లాడండి రమేష్. మాట్లాడుతున్నా మేడం. అయితే నేనేమంటున్నానంటే మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ విధి విధానాలను బట్టి వాళ్ళు నడుచుకుంటారు మేడం. ఎవరు ఆలోచనలు వాడుకుంటే, ఎవరు స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది, వేరే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరమత సహనాన్ని గౌరవిస్తూ హిందుత్వాన్ని మోసుకొని వస్తున్నారు, హిందుత్వాన్ని మీద ఫైట్ చేస్తున్నారు, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి ఫైట్ చేసుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ పరమతాలను కూడా గౌరవిస్తున్నాడు, దాంట్లో ఎక్కడ ద్వేషిస్తున్నట్లేదు కదా. మరి ఇప్పుడు ఎవరు ద్వేషిస్తారు? పరమతాన్ని ఎవరు ద్వేషిస్తారు అబ్బా? మీకు ఒక విషయం క్లియర్ గా అర్థం కావాలంటే రమేష్ గారు ఒక చిన్న ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు చెప్పండి. రామ్ చరణ్ దర్గాకు వెళ్ళటాన్ని తప్పేం కాదు, దర్గాకు వెళ్ళొచ్చు, కానీ అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్ళడాన్ని కదా వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నది. మామూలుగా ఉన్నప్పుడు అయ్యప్ప మాలలో లేనప్పుడు దర్గాకి వెళ్ళమనండి, చర్చ్కి వెళ్ళమనండి, ఎక్కడ కూడా ఎవరు తప్పు పట్టినటువంటి పరిస్థితి. మనం ఎందుకంటే పరమత సహనం, పరమతాన్ని గౌరవించాలి కాబట్టి. కానీ ఇక్కడ విషయం వేరు మేడం. నేను మీకు ముందే చెప్పాను మేడం. ఏం చెప్పానంటే, రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక మతానికి ఒక అధిపతి కాదు. రాజకీయ నాయకులు కాకుండా, మతాధిపతులు కాకుండా ఏం చేసినా కూడా చెల్లుతుందండి. లేదు, ఒక సెలబ్రిటీ మేడం. ఆయన అందరి వాడైనా. మేము అదే చెప్తున్నాం రమేష్ గారు, ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి అట్లా చేస్తే ఆయనని అనుసరించే లాంటి మీ బోటి లాంటి వాళ్ళు ఫ్యాన్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళు ఇదే కరెక్ట్ అని భావిస్తారు. మేము చెప్పదలుచుకుంది కూడా అదే. ఆయన చేసింది తప్పు కాదు, ముమ్మాటికి అది యాక్చువల్ గా అభ్యంతరం చెప్తున్నాం అంటే ఆయన మాలా దీక్షలో ఉండి చేయడం తప్పు అంటున్నాము, అది ఆయన తెలుసుకోవాలి. గౌరవించండి, మేము వద్దనట్లేదు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక కుటుంబంలో 5 వ్యక్తులు కూడా వివిధ రకాల దేవుళ్ళని పూజిస్తారు, వివిధ రకాల ఆలోచనలు ఉంటాయి, వివిధ రకాల స్వేచ్ఛ ఉంటుంది సార్. సో ఏంటంటే, ఒక వ్యక్తి ఇంటి పెద్ద ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇంటి సంబంధించిన వ్యక్తులు అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని లేదు సార్. ఎందుకంటే భారత రాజ్యాంగంలో మనకు అవకాశాలు ఉన్నాయి, ఆ హక్కులు, ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి. ఇంకోటి గుడ్డిగా నమ్మి వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు తీసుకుంటారు. ఓకే, ఎంతవరకు వృద్ధాలో అంతవరకు వృద్ధం. కానీ ఇక ఒక సెలబ్రేట్ చేశాడు, ఆయన వేలో నవ్వాలనుకున్న వాళ్ళు అవుతారు తప్ప వాళ్ళు నిజాది పనులు కాదు, మానవతావాదులు కాదు, నిజంగా మనిషే కాదు. వింటున్నారా సార్? ఇప్పుడు మీరు ఒక విషయం నమ్మే చెప్పాలనుకోవచ్చు. రాజ్యాంగం నాకు స్వేచ్ఛ ఇచ్చింది, అంతేగాని మీరు ఏదో చెప్పి గుర్తు చేయాలంటే నేను చేయలేను. మీకు ఎంతసేపు చెప్తున్నా ఆయన సెలబ్రిటీ హోదాలో ఉండి అట్లా సంస్కృతికి విరుద్ధంగా, సంప్రదాయానికి విరుద్ధంగా తెలుసుకోకుండా చేసినటువంటి చర్యను మేము ఖండిస్తున్నాము. దాని మీద ఆయన క్షమాపణలు చెప్పి నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటే హుందాగా ఆయన చెప్పు ఉండాల్సింది, నాకు తెలియకుండా చేశాను అని చెప్పుకోవాల్సింది. అంతకుమించి ఇంకా ఏం అవ్వదండి. దానికి ఏమవుతుందండి? చేసిన పప్పును తప్పు ప్రాయశ్చిత్తం అడగడం పెద్ద ఆహ్వానిస్తాను. ఒక నిమిషం రమేష్ గారు ఒక నిమిషం రామ్మోహన్ గారు. తెగన్ పంచాయతీ దీన్ని ఇట్లా కొనసాగితే నడుస్తూనే ఉంటది. కానీ నేను మొదలు చెప్పాను కదా, మనిషికి భారత రాజ్యాంగం మత స్వేచ్ఛనిచ్చింది. నిజంగా అయ్యప్ప స్వామి భక్తులకు పలానా డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఇతర మత గుళ్ళకు పోవద్దని ఎక్కడైనా ఉందా? వాళ్ళు చూపించాలి, లేదు అని నేను అంటున్నాను. రెండోది ఏంటంటే,
వాళ్ళు వ్యక్తిగత వృత్తులు కూడా మానేస్తారా? ఇప్పుడు ఒక వృత్తి మానేటువంటి గురుగారు పెద్దవారు గుర్తుపెట్టుకోండి. మాట్లాడి మీరు చెప్పేది విన్నాను, అరగంట నుంచి పెట్టుకున్నాం. నేను చెప్పేది వినండి. నేనేమంటే ఒక అడ్వకేట్ ఉన్నా, చెప్పండి రాజు. అడ్వకేట్ పోయి కోర్టులో అబద్ధాలు ఆడతారని చెప్పి మరి బాగా వేసుకున్నాడు కనుక కాలర్ బ్యాండ్ లేకుండా అనుమతించదు నా కోర్టు. నేను అడ్వకేట్ చెప్తున్నా, కోర్టు అనుమతించదు. కాలర్ బ్యాండ్ వేసుకోవాల్సిందే, కోర్టు వేసుకోవాల్సిందే. కానీ అక్కడికి పోయి కోర్టుల కింద పోయి వాదిస్తున్నాడు. ఓ డాక్టర్ ఆపరేషన్ చేయాల్సింది, రక్తం ఎట్లా ముచ్చుకుంటాడు, కోస్తాడు ఎట్లా అంటే ఇవన్నీ ఆ డ్రెస్ లో ఉండి ఏం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, అసత్యం పలకొద్దు, దుర్మార్గాలు చేయొద్దు, హత్య చేయొద్దు, దోపిడీ చేయొద్దు. కానీ ఆయన సినిమా యాక్టర్, ఆయన సినిమాలు నటించుకుంటాడు. గట్టిగా మాట్లాడితే ఏమంటాం, మీకు అక్కడ దాకా రాలే థాటు. ఆయన ఒక పాత్రలో నటించాలంటే ఈ డ్రెస్ పక్కన పెట్టి ఆ పాత్రకు తగిన డ్రెస్సింగ్ చేసుకొని ఆహారం నటిస్తాడు, డైలాగ్ పలుకుతాడు. ఆ మాటలు మాట్లాడొద్దు అంటే ఎట్లా మీరు? నేను ఏమంటాను, చరణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బేస్ చేసుకొని రాజకీయం చేయకండి. నేను స్పష్టంగా చెప్తున్నాను. మీరు అయ్యప్ప స్వామి భక్తులు అయితే, ఇప్పుడు రోజా గారు అడిగారు కదా, ఒక ముస్లిం మతస్థునైనా ఒక అడవి దొంగ అంటున్నారు, ఏదో అంటున్నారు. ఆయన దగ్గర గుడి కొబ్బరికాయ కొట్టి పైపోతున్నారు. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు, ఏ దొంగ వాడు కాదంటున్నారు. అట్లాగే హిందూ మతంలో ఉన్న ఒకే మతంలో సత్యం మన షిరిడి సాయిబాబాను అవమానించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ వివాదం నడుస్తుంది, మీరు ఆ గుళ్ళకే తీసేయమంటున్నారు. నేనేమంటా, మత స్వేచ్ఛ ఉన్నది, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛను మించిన ఇంకోటి ఏం లేదు, ఏ మతం ఒప్పుకోదు. కనుక మీరన్నదే కృష్ణ పరమాత్మకి దక్కిందంటే దాన్ని బొదలగడ్డ ఎందుకు అంటున్నారు మీరు? ఆయన రెహమాన్. ఇంకోటి ఏంటంటే బోడగుండుకు మోకాటికి ముడి పెడుతున్నారు మీరు. రెహమాను వస్తాడా రాడా ఆయన వ్యక్తిగతం. మీది పవన్ కళ్యాణ్ మన రామ్ చరణ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వ్యక్తిగతాన్ని పట్టుకొని మీరు మతాన్ని ఇంత చేయకండి సార్. దీని వల్ల ఏమవుతుంది అంటే అనవసరంగా రామ్ చరణ్ అభిమానులకు అయ్యప్ప స్వామి భక్తులు పంచాయతీ పెట్టినట్టు అయిపోయింది. నేను న్యూట్రల్ చెప్తున్నాను. మీరు స్వామి చెప్తున్నారు, ఒక మాట చెప్పాను, ఎందుకంటే ముగింపు పలకాలు ఎక్కడను. ఇది వార్గా చేయకండి. ఇప్పుడు ఆయన సెలబ్రిటీ కావచ్చు, ఆయన వృత్తి ఆయనకున్నది. ఎవరి వృత్తులు వాడు కిరాణా షాపులకు కిరాణా షాపులు, మటన్ కొట్టేటోడు కూడా వేసుకుంటాడండి, కషాయం వేసుకుంటాడు. నువ్వు మటన్ ఎట్లా కొట్టావు, హింస ఎట్లా చేస్తావు అంటే ఎట్లా? వాళ్ళ వృత్తులు మారుతారా? వాళ్ళ వృత్తులు ఎందుకు మారుకోవాలంటున్నాను నేను. మీరు దానికి రాకుండా డ్రెస్ వేసుకొని దర్గాకే పోవద్దు అంటున్నారు. నేను చదివినమాట స్త్రీ సాంకేతం ఉండొద్దు. చెప్పారు, మంచిగా చెప్పారు. 2 సార్లు స్నానం చేయాలి, ఉదయం సాయంత్రం భిక్ష అడుకోవాలి. భిక్ష కూడా ఏం చేయాలి నేను చెప్పాను కదా. రోడ్ల పొట్టు భిక్ష పడుకోనికి ఎవరు చెప్పలేదు. రోడ్ల పొట్టు వాళ్ళు తెలుస్తారు, వీళ్ళు తెలుస్తారు. ఇప్పుడు బస్ స్టాండ్ లో నిలబడితే బస్ స్టాండ్ మనకు రోడ్ల పొట్టు పోతే ట్రాఫిక్ ఆపుతుంటే, అందుకని మీరు నియమాలు పాటించుకోండి సార్. ఇంకొకరి వ్యక్తిగత విషయంలో మీరేటో జోక్యం చేసుకుంటారు అంటున్నారు. అది కూడా చెప్తున్నాను ఖచ్చితంగా. ఆయన పోవడం తప్పు కాదు. ఒకవేళ తప్పు అయితే మీరు సంఘాలు తీర్మానం చేయండి, ఇవన్నీ రూల్స్ రాయండి. ఏ రూల్స్ ఉన్నాయి? ఇదైతే లేదు. ఏదైతే వేరే పరమత దేవుడిని కొలవద్దు అని ఇక్కడ రూల్స్ లేవు. మీరన్న కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలు చెప్పిన ప్రకారం కూడా ఏం చెప్పారు? ప్రకృతిలో దేవుడిని చూస్తారండి. ఆ విగ్రహంలో ఒక మాట చెప్తున్నా, విగ్రహ ఆరాధన ఆర్య సమాజం వాళ్ళకి లేదు. విగ్రహ ఆరాధన ముస్లింలకు కూడా లేదు. విగ్రహ ఆరాధన లేదు మనకు. ఏకేశ్వరోపాసన ఉంది. మనకే ఉన్నాయి దుర్మార్గాలన్నీ. ఎన్నున్నాయి? మనకు ద్వైతం అన్నాం, అద్వైతం అన్నాం, తర్వాత ఏకేశ్వరోపాసన అంటే మనకు విశిష్టాద్వైతం అన్నాం, ఇన్ని ఉన్నాయి. అందుకనే ఒకే కుటుంబంలో ఇప్పుడే వస్తుంది వివాదం, అంటే ఇక్కడి నుంచి వస్తుంది. షిరిడి సాయిబాబాను మెచ్చుకొని షిరిడి సాయిబాబాని ఆరాధిస్తామని అదే హిందూ కుటుంబంలో ఒక మనిషి అంటున్నాడు. అదే హిందూ కుటుంబంలో మనిషి ఏమంటున్నాడు? మీరు గుళ్ళ నుంచి అది తీసేయండి అంటున్నాడు. వేరే అంటే దానికో పెద్ద మర్మం ఉన్నది. మీరు షిరిడి సాయిబాబా గురించి ప్రత్యేకంగా ఎందుకు అంటున్నారంటే అది దాని కిందకి వస్తుంది, ఏది ట్రస్ట్ కిందకి వస్తుంది కనుక అక్కడ డబ్బులు ఉండి అక్కడనే ఉంటాయి. అదొక పెద్ద మోసము. అందుకని మీరేమంటారు? ఇప్పుడు దీన్ని ఈ రామ్ చరణ్ ఉదాహరణ తీసుకొని మీరు ఆయన వృత్తి ఆయన చేసుకుంటాడు, పోయిండు, వచ్చిండు, దీన్ని ఎందుకు రద్దంతం చేస్తున్నారు? గురుస్వామి చెప్పలేదు అనుకోండి. ఇంకో రోజు ఒక సమయం చెప్తాను. ఇప్పుడు తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు. ఆ గురువు పట్టండి. మీరు గురువు ఏం చెప్పిండో తెలుసుకోండి. ఆ గురువు తప్పు చేస్తే మీరు తప్పు చేసినట్టే లెక్క. అదే అండి, నేను మీరు చెప్పిన దానికి నేను విభేదిస్తూ ఒక మాట చెప్తాను గురుగారు, వకీల్ గారికి. ఎవరైనా వృత్తి చేసుకోవచ్చు. కషాయవాడు వృత్తి చేసినా కానీ బొట్టు పెట్టుకుంటాడు, మెడలో మాల వేసుకుంటాడు, పోలీసు డ్యూటీ కూడా చేస్తారు, వాళ్ళు మెడలో కండువ వేసుకుంటారు, యూనిఫామ్ వేసుకుంటారు, పోలీసు యూనిఫామ్ వేసుకుంటారు, ప్రాపర్గా మెడలాగా మాల ఉంటుంది, కండువ వేసుకుంటారు, కండువ వేసుకొని వృత్తి చేసుకుంటారు. సినిమా యాక్టర్లకు వచ్చేసరికి వాళ్ళ అవసరాన్ని బట్టి, కాస్టింగ్ని, అక్కడ ఉన్న రోల్ని బట్టి వాళ్ళు గడ్డం గీసుకుంటారు, వాళ్ళ వృత్తి చేసుకుంటారు. ఇక్కడెక్కడ కూడా ఎవరు కూడా దీనికి అభ్యంతరం చెప్పలేదు. మొదటి మాట మీరు గుర్తుంచుకోండి. ఈ రెండో మాటకి ఏం చెప్తున్నానంటే, ఎందుకు అభ్యంతరం వస్తుంది అంటే, ఆయన దర్గాకి వెళ్ళడము, ఆ బొట్టు తుడిపేసుకోవడము, దాని తర్వాత ఈ దేవుని గురించి మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడినప్పుడు వన్ సైడ్ లవ్ గురించే మాట్లాడుతున్నామండి. ఆయన సెలబ్రిటీ హోదాలో ఉండి అది చేయడం ఎవరో చాలామంది చేస్తుండొచ్చు, ఇంకా చేస్తుండొచ్చు, ఇంకేమైనా చేస్తుండొచ్చు, కానీ ఈయనకు అభిమానులు ఉంటారు.
ఈ అభిమానులు దీన్ని మళ్ళీ ఇంకా అట్లాగే ప్రొపగండా చేసుకుంటూ అట్లాగే తీసుకెళ్తారు. ఈ విషయంలోనే అభ్యంతరం ఉంది. హిందూ సమాజానికి ఎప్పుడు కూడా ఎవరు దర్గాలకు పోయిన అబ్జెక్షన్ చెప్పలేదు, ఎవరు చర్చిలకు పోయిన అబ్జెక్షన్ చెప్పలేదు, ఎవరు ఏ మతాన్ని తీసుకున్న అభ్యంతరం చెప్పలేదు. ఓకే అండి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్తామన్నమాట. అంటే సత్యాన్ని పండితులు తమదైన రీతిలో సత్యాన్ని అందరు కూడా జనాల దగ్గరకు తీసుకెళ్తారు. సో అటువంటి వివిధమైన పంతాల్లో కూడా దేవుణ్ణి కనుగొనవచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది. దాని పక్కన వచ్చిన సిద్ధాంతం అంతకు ముందున్న యాక్చువల్ ఒరిజినల్ సిద్ధాంతం ఏకోశ్వర ఉపాసన. రైట్ అండి, మనకి టైం పర్మిట్ చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, రమేష్ గారు, కృష్ణారెడ్డి గారు, కృష్ణమూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్. I have taken ఈ ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే